కొడంగల్ శేఖర్ అన్నవాడు, ఉప్పల్ బాల్ అన్నవాడు, బంజారాహిల్స్ ప్రశాంత్ అన్నవాడు. ఏంద్రా నాకు అర్థం కాదు. పొద్దున్న లేస్తే పన్నీ పాట లేదా ఎవరికి? వాళ్ళని తీసుకొచ్చి యూట్యూబ్ ఛానల్ ఊకుండా పెట్టి వాళ్ళతో ఇంటర్వ్యూ. దౌర్భాగ్య పరిస్థితి ఏంద్రా ఇది, నాకు అర్థం కాదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ చూసిన నేను, వాడి పేరు ఏదో ఉంది, ఏదో రవి టీవో సుమన్ టీవో ఏదో టీవీ వాడు శ్మశానంలో కాపరి ఉంటాడు కదా, శ్మశానంలో కాపరి ఉంటాడు కదా, వానితోని కూడా ఇంటర్వ్యూ చేసిండు. వానితో కూడా ఇంటర్వ్యూ ఏంటిది, మీరు శ్మశానంలో శివం కాలుతుంటే ఎట్లా ఉంటుంది అని చెప్పి రోడ్డు మీద దారి మీద పోయే దానయ్య గారితో కూడా ఇంటర్వ్యూ చేసిండు. అసలు ఏమవుతుంది అసలు? మీడియా అనేది అసలు మీ యొక్క బాధ్యతలను మర్చిపోతున్నారా మీరు? అసలు యూట్యూబ్ ఛానల్స్ అనేవి ఇంత దారుణంగా మీ లైకుల కోసం, మీ వ్యూస్ కోసం ఇంత ఘోరమైన పరిస్థితికి దిగజారాలా? కంటెంట్ ఉన్నోళ్ళు ఇప్పుడు లైక్ చాలా మంది ఉన్నారు. వాడేవాడు రాత్రికి రాత్రే వాడి